ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఒక అంశాన్ని దయ ఉంచి మీరందరూ కూడా వ్రాసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. రాసుకోగలిగిన వాళ్ళందరూ రాసుకోండి, లేదా గుర్తు పెట్టుకోగలిగిన వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే మట్టలాదివారపు కన్నీళ్ళ గురించి మనం ధ్యానం చేద్దాం. మట్టలాదివారపు చెప్పాలి మట్టలాదివారపు వెనుక దాగి ఉన్న కన్నీరును గురించి మనం ధ్యానం చేద్దాం. టీయర్స్ బిహైండ్ ద పామ్ సండే. టీయర్స్ బిహైండ్ ద పామ్ సండే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఒక నిగూఢమైన ఒక అంశము ఈరోజు ఈ పామ్ సండే దినాన మట్టలాదివారపు దినాన ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనుదినము అనుక్షణము కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎప్పుడు మట్టలాదివారం మనం ధ్యానం చేసినా, వాక్యం చదివినా, యేసు ప్రభువు తన యొక్క జీవితములో అంటే పరిచర్య కాలములో ఈ ప్రభువుగా యేసు ప్రభువుగా దేవునిగా తన యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఎలాగ ఆయన పనిచేశారో, చివరిగా ఆయన గాడిద మీద ఎలాగా ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చారో, ఎలాగ రాజుగా ఆయన ప్రకటించబడ్డాడు, అక్కడ ఉన్న అద్భుతమైన హోసన్నా జయము, హోసన్నా జయమనే ఒక అద్భుతమైన నినాదాల మధ్యన ఆయన కొనియాడబడిన విధానము, అలాగే రాజుగా ఆయన ప్రకటించబడిన విధానము, ఆ సంతోషకరమైన మహాఘట్టాన్ని మనం ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటాము, కానీ దాని వెనకున్న కన్నీరును మాత్రం మనం ఎప్పుడు చూడం. ఈరోజు ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని కొంచెం లోతులోనికి వాక్యం ద్వారా తీసుకువెళ్ళాలని మీకు నేను ప్రయత్నం చేస్తున్నాను కనుక జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. అది ఒక మహోత్తరమైన కార్యక్రమం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలుగా ఆయన చేయవలసిందల్లా చేసుకుంటూ వచ్చేసాడు. 3.5 సంవత్సరాలు ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చేశాడు. ఎలాగ ఆయన రాజ్యాన్ని స్థాపించాలో అలా రాజ్యాన్ని స్థాపించాడు. తన శిష్యులను శిష్యగణాన్ని తయారు చేశాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తన శిష్యులను పంపడానికి అన్నీ సమకూర్చాడు. వాటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రాణత్యాగము చేయడానికి, ఆయన మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయిన దినాలవి. ఆ చివరి వారములో ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? యేసుప్రభు వారు అంటున్నారు, మీరు వెళ్ళి ఒక గాడిద దాని పిల్ల ఏం చేస్తుంది, ఒక పలానా ఊరిలో పలానా చోట ఉంటుంది కనుక ఆ గాడిద పిల్లను తీసుకొని రండి. ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని అధిరోహించలేదు, ఇప్పటి వరకు ఎవరు దాని మీద ఎక్కలేదు. అలాంటి కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది కనుక దాన్ని తీసుకురమ్మని కానీ వెళ్ళారు, దాన్ని తీసుకొచ్చారు, యజమానులతో చెప్పారు. అది ప్రభువు కోసం అంటే యజమానుడు కూడా ఇచ్చేశాడు. ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొచ్చిన తర్వాత వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? వెంటనే దాని మీద కొత్త బట్టలు, వారు పై వస్త్రాలు తీసి కప్పారు. అలాగే యేసు ప్రభువును దాని మీద ఎక్కించారు. అలాగే ఖర్జూరపు మట్టలను, అలాగే చెట్ల కొమ్మలను తీసి ఏం చేస్తున్నారో తెలుసా? నరికి ఆ యొక్క దారి పొడవున వేస్తూ ఉంటే ఆ మట్టల మీద వారి పై వస్త్రాలు బట్టలు కప్పుతూ ఉంటే ఆ యొక్క గాడిదను ఎక్కిన యేసు ప్రభు వారు దాని మీద యెరూషలేము పట్టణానికి ఆయన ప్రయాణమైనట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేము పట్టణానికి ఆయన వస్తున్నారు. దేని మీద? గాడిద పిల్ల మీద వస్తున్నారు. గాడిద పిల్ల మీద ఆయన అధిరోహించి అంటే దాని మీద ఎక్కి ఆ గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉండగా వెనుక ముందు అనేక మంది ప్రజలు మట్టలు పరుస్తూ దాని మీద బట్ట పరుస్తూ యేసు ప్రభుని భూమి మీద కాలు పెట్టనివ్వకుండా, యేసు ప్రభు ఎక్కిన ఆ గాడిదను భూమి మీద కాలు పెట్టనివ్వకుండా జయోన్నాదాల మధ్యన, జయోత్సాహము మధ్యన పరిశుద్ధుడు పరిశుద్ధుడని, అలాగే హోసన్నా జయము జయమని యేసు ప్రభును కొనియాడుకుంటూ ఆయన మహిమపరుస్తూ ఆయన రాజని రారాజని డిక్లరేట్ చేస్తూ అంటే డిక్లరేషన్ ఇస్తూ అంటే ప్రకటన చేస్తూ యేసు ప్రభు అని ఎక్కడికి తీసుకొస్తున్నారు చెప్పండి? యెరూషలేము పట్టణానికి తీసుకొస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ యొక్క సినారియోని, ఈ సీన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మనం వాక్యంలోనికి అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ యొక్క పట్టణంలోనికి అడుగు పెడుతూ ఉన్నారో అందరూ కూడా యేసుప్రభు వారిని పొగుడుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా పొగుడుతున్నారు. ఎంత అద్భుతంగా పొగుడుతున్నారంటే ఆ పొగడ్తలు చూస్తే ఇంకొకరు అయితే ఉబ్బు తబ్బిబ్బైపోయి ఏం చేస్తారో తెలుసా? అవును, నేనే రాజునో, ఈ రోజు నుంచి నాదే పరిపాలన అంటారు. అవునంటారా కాదంటారా? అవునా కదా? ఒక రాజుగా ఒక వ్యక్తిని, జాగ్రత్తగా వినండి, ఒక రాజుగా ఒక వ్యక్తిని గనక ఒక అంతఃపురములోనో లేకపోతే ఆ దేశ రాజధానిలోనో ముఖ్య పట్టణంలోనో ప్రకటన చేస్తే వారు రాజు అవుతారా లేదా? చెప్పండి, లేదా? అవునా కదా? రాజు అవుతారు కదా. యేసు ప్రభు వారిని ముఖ్య పట్టణం యెరూషలేములో రాజుగా ప్రకటన చేస్తున్నారు. ఆయన రాజులకు రాజని ప్రకటన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని జయము జయమని పొగుడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని పొగిడితేనే మనం తట్టుకోలేం కదా. మిమ్మల్ని ఎవరు పొగిడితే మీరు తట్టుకోగలుగుతారా? సంతోషంగా ఉంటుందా, ఏడుపు వస్తుందా మీకు? మిమ్మల్ని పొగిడితే మీకు ఏడుపు వస్తుందా, సంతోషం వస్తుందా?
చెప్పాలి. చెప్పరేంటండి? ఇప్పుడు నాలోటోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని అంటే మళ్ళీ కోపపడతారు. ఎందుకంటే నన్నే నేను ఉదాహరణగా తీసుకున్నా. నాలోటోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, నన్ను చూసి ఏంటి బాబు ఈ మధ్యన కొంచెం తెల్లబడుతున్నావు అని అన్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఈ మధ్యన భలే తెల్లబడుతున్నావు ఏంటి అని నాకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాలి, ఎలా ఉంటుంది? అబ్బా అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు నాలాంటి శరీరాన్ని దాన్ని ఎన్ని రకాల క్రిములు పెట్టినా, లేకపోతే ఎన్ని రకాల సబ్బులు పెట్టినా ఈ నల్ల శరీరంలో ఇంకా నాణ్యత బయటకు వస్తుంది, కానీ నలుపు రంగు తెలుపైపోద్దా? చెప్పరే? ఏ నల్లోళ్ళనైనా పొగడండి, నిజంగా తెల్లబడిపోయినట్టు ఎంత అద్భుతమైన ఆనందం, పులకరంత ఎంత సంతోషం పొందుకుంటారో తెలుసా? ఎందుకనంటే మనిషిని గనక పొగిడితే ఎవరికైనా నచ్చుతుంది, ఎవరికి దుఃఖము రాదు. ఏడుపు వస్తుందా? పొగిడితే ఏడుపు వస్తుందా మీకు? అందుకనే పెద్దలు అంటారు కదా, బట్టకు జాడింపు కూరకు తాలింపు మనిషికి పొగిడింపు అంటారు. బట్టకు జాడింపు కావాలని తెల్లబడాలంటే, దాన్ని మురికిపోవాలంటే, కూరకు రుచి రావాలంటే ఏముండాలి? ఖచ్చితంగా దానికి తాలింపు పెట్టాలి. అలాగే మనిషికి ఒక మంచిగా ఆనందపరచాలంటే, వాడి దగ్గర నుంచి మనం ఏదైనా ఒక మంచి లేకపోతే కార్యం చూడాలి, లేకపోతే అతని ద్వారా ఒక పని జరగాలంటే తప్పకుండా వారిని ఏం చేయాలి? పొగడాలి. పొగడకపోతే ఎవరు పని చేయరు. అలాగే మనిషిని పొగిడితే ఏడవరు, సంతోషపడతారు. అక్కడ విచిత్రం చూడండి, వాక్యాన్ని మీరు చదివితే యేసు ప్రభువును పొగుడుతున్నారు, రాజుగా ప్రకటన చేస్తున్నారు. యేసు ప్రభువును పొగుడుతూ రాజుగా ప్రకటన చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆ పొగడ్తూ చూసి సంతోషపడకుండా, ఆనందపడకుండా, ఉబ్బు తబ్బిబ్బవ్వకుండా ఆ యొక్క ప్రజలను చూసి నేను కాబట్టి ఈ అద్భుతమైన ఆనందాన్ని, లేకపోతే పొగడ్తకు నేను అర్హుడు కాబట్టి అని సంతోషపడకుండా, పొగుడుతున్న మనుషులు చూడకుండా, జై కొడుతున్న జైనాథాలను చూడకుండా ఏం చేస్తున్నారు తెలుసా? ఎదుర్కొంటున్న ప్రవేశిస్తున్న పట్టణమును చూసి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యెరూషలేము పట్టణాన్ని చూస్తూ, ఆ యెరూషలేము పట్టణం యొక్క సౌందర్యాన్ని చూస్తూ, యెరూషలేము పట్టణం యొక్క గోడలను చూస్తూ, దాని మీద చెక్కబడిన అద్భుతమైన విచిత్రమైన చిత్రకారాలను చూస్తూ, లేకపోతే చిత్రలేఖనాలను చూస్తూ, దానికి ఉన్న అందాన్ని చూస్తూ, సొగసును చూస్తూ, దాని సౌందర్యాన్ని చూస్తూ, దాని గొప్పతనాన్ని చూస్తూ, ఆ పట్టణమును చూస్తూ, పట్టణానికి ఉన్న అద్భుతమైన ఆ తలుపులను చూస్తూ, వాటన్నిటిని చూసి ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభువారు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కన్నీరు గారుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు హృదయం బద్దలైపోయింది. వారందరూ చేయకొడతా ఉంటే ఈయన మాత్రం తీక్షణంగా ఆ పట్టణాన్ని చూస్తూ కన్నీరు గారుస్తున్నారు. ఎందుకని? ఎదురుగా ఆయన వింటున్న ఆ జయ కీర్తనలు ఆయన యొక్క చెవుల్లోనికి వెళ్ళట్లా. ఎదురుగా ఉంటున్న హోసన్నా జయమో హోసన్నా జయమో హోసన్నా జయమనే పగడ్త, లేకపోతే అద్భుతమైన ఆ యొక్క జయనాథాలు ఆయనకు పులకంతన కలగజేయట్లా, ఆనందాన్ని తీసుకురావడంలా. కానీ యెరూషలేమును చూస్తూ, ఆ పట్టణమును దాని బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఆయన దుఃఖముతో వేదనతో కన్నీరు గారుస్తున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు వారు ఎందుకు ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిలో ఆ మట్టలాదివార దినాన, లేకపోతే ఆ అద్భుతమైన సంఘటనలో కన్నీరు గార్చారు? సంతోషించవలసిన సమయంలో ఆయన ఎందుకు బాధపడ్డారు? ఎందుకు నిట్టూర్చారు? ఆయన కంటి వెంట కన్నీరు ఎందుకు రాల్చాల్సిన భయంకరమైన దౌర్భాగ్యం ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు యెరూషలేము విషయమై ఏడ్వడములోను, యేసు ప్రభు యెరూషలేము విషయంలో కన్నీరు కార్చడంలోను, యేసు ప్రభు యెరూషలేము విషయంలో నొచ్చుకోవడంలోనూ అనేక పాఠాలు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ విజయ గాథ వెనక, ఆ జయోత్సాహము వెనక ఒక కన్నీరు, ఒక బాధ, ఒక వేదన దాగి ఉంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు గర్చారు? మొట్టమొదటి రాసుకోండి. సంతోషానికి ఆవల ఉన్న వాటిని ఆయన చూస్తున్నాడు గనుక ఆయన కన్నీరు గర్చారు. ఆ సంతోషానికి, ఆ జయోత్సాహానికి ఆవలి ఉన్న విషయాన్ని ఆయన చూశాడు గనుక ఆయన కన్నీరు కారుస్తున్నాడు. మొట్టమొదటి నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులారా, వారందరూ సంతోషంగా అందమైన పట్టణములో సంతోషంగా అడుగు పెడుతున్నారు. ఇప్పటికీ
మాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. యేసు ప్రభుని యూదుల రాజుగా ప్రకటన చేసే అవకాశం దొరికిందని వారు సంతోషంతో ఆ పట్టణంలోనికి అడుగు పెడుతూ ఉంటే అందరూ ఆ మహోత్తరమైన పట్టణాన్ని చూస్తూ, ఇంత గొప్ప పట్టణంలో మా యేసయ్యను రాజుగా మేము ప్రకటన చేస్తున్నామని సంతోషంగా వారు ఆ పట్టణాన్ని చూస్తూ సంతోషంతో అందులో అడుగు పెడుతూ ఉంటే, యేసు ప్రభు వారు మాత్రం ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణము వెనక దాగి ఉన్న భయంకరమైన ఒక అగాధాన్ని, ఒక భయంకరమైన శాపాన్ని, అలాగే ఒక భయంకరమైన ఒక రాబోతున్న ఉగ్రతను చూసి ఈయన కన్నీరు గారుస్తూ ఈయన నొచ్చుకుని ఏడవడం ప్రారంభించారు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరురా, యేసు ప్రభును అంతగా కదిల్చిన, లేకపోతే యేసు ప్రభుని అంతగా దుఃఖపరిచిన సంఘటన ఏంటి? మీకు ఒక మాట చెప్తాను, వినండి. యెరూషలేము పట్టణము మహా అద్భుతమైన పట్టణము. ఈరోజు కూడా అది అనేక సార్లు పడగొట్టబడి, అనేక సార్లు కాల్చబడి, అనేక సార్లు నాశనం చేయబడి, తిరిగి అనేక సార్లు పునర్నిర్మాణం చేయబడింది యెరూషలేము పట్టణం. ఈ భూమి మీద ఏ పట్టణం అన్నిసార్లు కాల్చబడి, అన్నిసార్లు నేలమట్టం చేయబడి, అన్నిసార్లు బూడిదగా మార్చబడి మరలా తిరిగి కట్టబడాల ఆ పట్టణము కట్టబడినట్లుగా. కానీ ఈరోజు కూడా యెరూషలేము పట్టణం చాలా ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని సౌందర్యము అద్భుతం, దానిలో ఉన్నవి ప్రతీది కూడా నాణ్యమైనవి, దానికి ఉన్న యోగ్యత చాలా గొప్పది, దానికి ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది, దానికి ఉన్న ప్రవచనాలు చాలా గొప్పవి, దానికి ఉన్న యోగ్యత చాలా గొప్పది. అది ఒక సెక్యూర్డ్, లేకపోతే ఒక అద్భుతమైన రక్షణ కలిగిన రక్షణ వలయముతో సహజంగా అద్భుతంగా ఉన్న పట్టణమే యెరూషలేము పట్టణం. అటువంటి పట్టణాన్ని చూసి, అటువంటి పట్టణము వెనకున్న విషాదాన్ని చూసి యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు గార్చారు అని అంటే, నా ప్రియ సహోదరి సహోదరురా, ప్రజలందరూ దాని బాహ్య సౌందర్యం చూడగలిగారు, కానీ యేసు ప్రభు మాత్రమే అందులో ఉన్న అగాధాన్ని చూడగలిగారు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరురా? ఈ రోజున నీ జీవితంలోనైనా, నా జీవితంలో అయినా, మనందరి జీవితంలోనైనా, వింటున్నారా, మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో మీరు ఈ రోజున్న స్థితిని బట్టి మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు. దావీదు అనుకున్నాడు ఒక రోజున, నేను ఎన్నడూను కదలని స్థితిలో నేను ఉన్నాను అని నేను అనుకున్నాను, కానీ నేను నా జీవితంలో అనుకున్న స్థితి నుండి నా జీవితంలో భయంకరంగా కదిలిపోయి అల్లాడిపోయాను. నా బ్రతుకులు నేను గర్వించాను, నన్ను ఎవడు కదల్చని స్థితిలోనే వచ్చాను అని అనుకున్నాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా మీకు ఇచ్చిన దేవుడు యోగ్యతను బట్టి, ఉద్యోగాన్ని బట్టో, వ్యవసాయాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, చేతు పనులను బట్టో, లేకపోతే చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, మీకున్న ఆస్తిని బట్టో, అంతస్తును బట్టో, మీకున్న అద్భుతమైన ఫిక్స్డ్ డిపాజిట్లను బట్టో, మీరు కొన్న ఫ్లాట్స్ని బట్టో, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ని బట్టో, కొన్న గోల్డ్ని బట్టో, సిల్వర్ని బట్టో, వజ్రాలను బట్టో, వైడూర్యాలను బట్టో, మీకున్న పేరు ప్రఖ్యాతుల బట్టో, రాజకీయ పలుకులను బట్టిని బట్టో మీరు అనుకుంటారు, నాకున్న ఈ స్థితిని బట్టి నాకేంటి, నేను క్షేమముగా ఉన్నాను, నేను స్థిరపడ్డాను, ఐఆమ్ సెటిల్డ్, నేను సెటిల్ అయ్యాను, నేను సెటిల్ అయ్యి హాయిగా ఉన్నాను, ఇంకా నా జీవితం క్షేమంగా ఉంటుంది, ఇంకా నా జీవితం నెమ్మదిగా ఉంటుంది, ఇంకా నా జీవితంలో ఎటువంటి నాకు బాధ లేదు, నేను ఆర్థికంగా స్థిరపడ్డాను గనక, నేను మంచిగా ఉన్నాను గనక నా జీవితంలో ఇంకా నేను బాధపడవలసిన అవసరం లేదు అని మనం అనుకుంటాము. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈరోజు, కానీ నీవు చూడలేని రేపును, నీవు చూడలేని నీలో ఉన్న అగాధాన్ని, నీవు చూడలేని నీ జీవితంలో ఉన్న భయంకరమైన బాధను, నిట్టూర్పును, కన్నిటిని నా యేసయ్య ఆల్రెడీ చూశాడు గనక నువ్వు సంతోషిస్తూ, నువ్వు గర్వపడుతూ ఉంటే నిన్ను చూసి ఆయన బాధపడుతూ ఉంటాడు. నిన్ను చూసి కన్నీరు గర్చే అనుభవాలు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన అనుభవిస్తున్నాడనే విషయాన్ని మీరు గమనించారా? యెరూషలేము పట్టణాన్ని చూసి అందరూ సంతోషిస్తూ ఉంటే యెరూషలేములో ఉన్న అగాధాన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని? యెరూషలేము పట్టణాన్ని చూసి అలా అంటున్నాడు, అయ్యో యెరూషలేమా, ఎంత బాధాకరమైన విషయం. నీ సౌందర్యాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు, నీ సౌందర్యాన్ని చూసి ప్రజలు గర్వపడుతున్నారు. వీరందరూ క్షేమస్థితిని ఉన్నాను అనుకున్నారు, కానీ వీరందరూ ఒక రోజున ఏమైపోతున్నారు తెలుసా? చెదరగొట్టబడిపోతున్నారు. ఏం గొట్టబడిపోతున్నారు? చెదరగొట్టబడిపోతున్నారు. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, భర్తకు భార్య, భార్యకు భర్త, తండ్రికి తల్లి, తల్లికి తండ్రి లేని, లేకపోతే ఆధారం లేని భయంకరమైన పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు చెల్చబడే రోజు రాబోతుంది. అనాథలు అవ్వబోతున్న రోజులు రాబోతున్నాయి. భయంకరంగా హింస, అంత మాత్రమే కాదు, మొత్తం పట్టణమంతా కాల్చబడే రోజు రాబోతుంది అంటున్నాడు. రాతి మీద రాయి ఉండని నిలబడని స్థితి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆకాశాన్ని అంటే
గొప్ప గొప్ప గోడలు, లేకపోతే పెద్ద అద్భుతమైన కట్టడాలు కలిగిన అద్భుతమైన ఆ పట్టణాన్ని చూస్తూ అంటున్నాడు, ఒక రాతి మీద ఇంకొక రాయి నిలబడని ఒక రోజు రాబోతుంది. ఎందుకో తెలుసా? రాబోతుంది ఉగ్రత. ఆ ఉగ్రత కాలమందు ఆ వచ్చే శత్రువు ఏం చేయబోతున్నాడు తెలుసా? ప్రతి రాతిని ఏం చేయబోతున్నాడు? బూడిద చేయబోతున్నాడు. దాన్ని చెదరగొట్టబోతున్నాడు, దాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు. ఎందుకటువంటి దౌర్భాగ్యం? ఎందుకటువంటి దౌర్భాగ్యం? నువ్వేం చేసావు? నీ కోసం వచ్చిన ప్రభువును, నీతో మాట్లాడిన ప్రభువును, నిన్ను హెచ్చరించిన ప్రభువును, నీ కోసం దిగి వచ్చిన దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేశావు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావు, అద్భుతాన్ని నిర్లక్ష్యం చేశావు, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశావు, ఆయన ప్రార్థన నిర్లక్ష్యం చేశావు, ఆయన ప్రవచనాలను నిర్లక్ష్యం చేశావు, ఆయన యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావు, నీ జీవితంలో చేసిన కార్యాలను నిర్లక్ష్యం చేశావు, నీకు పెట్టిన అన్నాన్ని నిర్లక్ష్యం చేశావు, ఆహారాన్ని నిర్లక్ష్యం చేశావు, ఇచ్చిన యోగ్యతలను నిర్లక్ష్యం చేశావు. అన్నిటినీ అనుభవించి ఎలా తయారవు నువ్వు? నిర్లక్ష్యముతో నీవు భయంకరమైన మదమెక్కిన, భయంకరమైన పాపిగా, లేకపోతే పాపముతో నిండిన సంతానముగా, పాపముతో నిండిన ఒక భయంకరమైన వ్యవస్థగా తయారైపోయావు కదా. అంటూనే ఏడ్చుకుంటూనే ఆ యొక్క పట్టణంలోనికి అడుగు పెట్టే టయానికి ఆయన ఆ యొక్క మందిరములో అడుగు పెడుతూ ఉంటే, ఆ మందిరములో మీరు గమనించండి ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అక్కడ భయంకరమైన వ్యాపారము జరుగుతుంది. రూకలు మార్చుకునేవారు అంటే కరెన్సీ మార్చుకునేవారు, ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కొంతమంది పావురాలు అమ్మేవాడు పావురాలు అమ్ముతున్నాడు, మేకలు అమ్మేవాడు మేకలు అమ్ముతున్నాడు, గొర్రెలు అమ్మేవాడు గొర్రెలు అమ్ముతున్నాడు. ప్రతి ఒక్కరు అక్కడ వ్యాపారంలో చాలా బిజీ అయిపోయారు. ఎక్కడికక్కడ అక్కడ అనేక మంది, లక్షల మంది అక్కడ ఆ యొక్క రోజున ఆ యొక్క మందిరాన్ని సందర్శిస్తూ ఉండగా వారందరూ కూడా ఏమైపోయారు తెలుసా? ఎవరికి వారు వ్యాపారములోనూ, వారి స్వలాభములోనూ, వారికి వచ్చే ఆదాయములోనూ నిమగ్నమైపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ ఉన్నవారు పరిశుద్ధతతో కూడుకున్న మందిరములో, ప్రార్థనలోనూ కానీ, విశ్వాసంలో కానీ, ముఖాలలో కానీ, భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ ఒక్కరు లేరు. అక్కడ ఒక్కరూ కనపడట్లా. అలా చూసేటప్పటికి యేసు ప్రభు వారు ఉగ్ర రూపం దాల్చారు. ఏ రోజు ఎవరిని కొట్టని చెయ్యి, ఏ రోజు ఎవరిని తొయ్యని చెయ్యి, ఏ రోజు ఎవరిని పో అనని చెయ్యి, పో అనని నోరది, ఏ రోజు ఎవరిని దూషించని నోరది. కానీ ఆ రోజు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ క్షణమందు మాత్రం దొరికినట్టు ఏం చేస్తున్నాడు? దొరికినట్లుగా ఇసురవతల పడేస్తున్నాడు. నా తండ్రి ఇల్లుదే, నా తండ్రి ఇల్లది. మీరు ఎలా మార్చేశారు దుర్మార్గులరా? ఎలా మార్చేశారు? దీన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు కదా. ఇక్కడ నిత్యము ఆయన ఆరాధించే స్థలం ఇది, నిత్యము ఆయన స్తుతించే స్థలం ఇది. కానీ ఆయన ఆరాధించాలనే ఆలోచన కానీ, ఆయన స్తుతించాలనే ఆలోచన కానీ, పవిత్రమైన సన్నిధి అనే ఆలోచన కానీ, పవిత్రమైన స్థలం అనే ఆలోచన కానీ, ఆత్మల రక్షణ జరగాలని, ఆత్మలు పట్టబడే అద్భుతమైన సందర్భం అని కానీ, అద్భుతమైన స్థలం అని కానీ, దేవుని పని మాత్రమే ఇక్కడ జరగాలనే ఒక ఆలోచన కానీ ఎవ్వరిలో కూడా, ఏ ఒక్కరిలో కూడా చెప్పాలి లేనే లేదు కదా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున చాలామంది జీవితాలు, ఈ రోజున సంఘాలు, సహవాసాల పరిస్థితి కూడా ఇలాగ అయిపోయింది. ఆయన మహిమపరచబడిన స్థలాలలో ఆయన మహిమపరచబడట్లా, ఆయన పూజించబడిన స్థలాల్లో ఆయన పూజించబడట్లా. స్వలాభం పెరిగిపోయిన తర్వాత పరిచర్య అనేది అర్థం లేకుండా పోతుంది, ప్రార్థన అనేది అర్థం లేకుండా పోతుంది, మోకాళ్ళ అనుభవాలని అర్థం లేకుండా పోతున్నాయి. ఎంతవరకు నాకేం వస్తుంది, నాకేం పెడతారు, నాకేం వస్తుంది, నేనేం చేస్తాను, నాకు వచ్చే లాభం ఏంటి, నాకు వచ్చే స్వలాభం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ ఆత్మలు రక్షించబడాలి, దేవుని సన్నిధిలో అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అనేక మంది దేవుని సన్నిధికి రావాలి, ఈ లోకము దేవుని వైపు తిరగాలి, ఈ యొక్క మందిరాలు సరిహద్దులు విశాలపరచబడాలి, ఆయన రాజ్య సరిహద్దులు విశాలపరచబడాలని ఏ ఒక్కరైనా ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆయన దుఃఖపడుతున్నాడు? మనము ఏం చేస్తున్నామో దానికి తగిన ప్రతిఫలము అనుభవించే రోజు ఆయన ఆల్రెడీ చూసేశాడు గనక. ఆయన ఆల్రెడీ చూసేశాడు. నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావో,
ఈరోజు నువ్వు ఎలా భక్తి చేశావో, ఈరోజు ఏ ఉద్దేశంతో దేవుని మందిరంలో ఉన్నావో, ఈరోజు ఏ రకంగా నిన్ను దేవుడిచ్చిన ప్రతి ఈవును అనుభవిస్తూ నువ్వు ఎలా జీవించేశావో, ఆ జీవించిన స్థితిని బట్టి నీవు అనుకుంటున్నావు మంచి ఇల్లు కట్టేశానుగా, నీ ఇల్లును బట్టి గర్విస్తాం. స్టేర్ మీద స్టేర్ వేసి ఆ స్టేరును చూసి గర్విస్తాం. ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగాన్ని బట్టి గర్విస్తాం. బండు కొనుక్కోనో, వాహనాన్ని కొనుక్కోనో, కారును కొనుక్కొని దాన్ని బట్టి గర్విస్తావు. బంగారాలు కొనుక్కొని బంగారాలు వేసుకొని దాన్ని బట్టి గర్విస్తావు. నీ జీవితంలో నీకున్న వాటిని నువ్వు అనుభవిస్తూ సంపాదించి నువ్వు గర్విస్తున్నావు. కానీ ఆ సంపాదనతో ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఆ సంపాదించిన దేవుని దగ్గరికి నీ కుటుంబాన్ని తెచ్చుకున్నావా? రాబోయే దినాల్లో నువ్వు చేసిన, నువ్వు పాడిన, నువ్వు చేసిన, నువ్వు నీ జీవితంలో నువ్వు నడిచిన అన్ని పరిస్థితులకు తగిన ఫలము, ప్రతిఫలం నీవు, నీ పిల్లలు, నీ కుటుంబాలు అనుభవిస్తాయి అనే విషయాన్ని గ్రహించి వాటికి నివారణగా ఆయన పాదాలు పట్టుకుని ఆయన స్తుతించేవాడిగా, స్తుతించేదానిగా నువ్వు ఉన్నావా? వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఆయన ఎందుకు దుఃఖపడుతున్నాడు? నీ సంతోషానికి, ఈరోజు అనుభవించే సంతోషానికి అవతలి ఉన్న వాటిని ఆయన చూస్తున్నాడు గనక దుఃఖపడుతున్నాడు. ఒక ప్రక్క హోసన్నా జయము అంటే ఆయనకి సంతోషం కలగట్లా. ఒక్క పాపి రక్షణ ఆయనకి సంతోషం. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. నువ్వు ఆయన దైవత్వాన్ని గుర్తించి, ఆయన దేవుడని గుర్తించి పొగడకపోయినా పర్లా, ఆయన దేవుడని గుర్తించి ఆయన్ను నన్ను క్షమించు ప్రభు అని నువ్వు గనక అడగగలిగితే అది దేవుడు కోరుకునే గొప్ప సంతోషకరమైన అద్భుతమైన అనుభవం. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనిస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అని అన్నాడు. మన ప్రతి పనిని, మన ప్రతి ఆలోచనను, మనం చేసే ప్రతి కార్యాన్ని ఎరిగిన దేవుడు మన యేసయ్య. మన క్రియలన్నీ ఆయనకు తెలుసు, మన ఆలోచనలన్నీ చెప్పాలి ఆయనకు తెలుసు, మన యొక్క తలంపులన్నీ చెప్పాలి ఆయనకు తెలుసు. అందుకోసమే ఈరోజు నీ జీవితంలో ఆయన మన బ్రతుకుల్లో సంతోషించే దినాలు చూడాలి తప్ప మన బ్రతుకుల్లో ఏడ్చే దినాలు ఆయన చూడనే చెప్పాలి. దీవెనకరమైన దినాలు చూడాలి తప్ప మనలో మరణకరమైన దినాలు మనలో చూడనే, ఆశీర్వాదకరమైన దినాలు మనలో ఉండాలి తప్ప రాబోయే దినాలలో శాపకరమైన దినాలు మనలో ఉండనే చెప్పాలి, ఉండకూడదు. ఎందుకో చెప్పనా? అలా ఉండకుండా ఉండాలంటే ఈరోజు ఈ పామ్ సండే దినాన మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. గాడిద మోసినట్లుగా, గాడిద యేసు ప్రభువును చెప్పండి ఊరేగించినట్లుగా నీ జీవితం అంతా కూడా ఆయన్ను ఊరేగించేవాడిగా, ఊరేగించేదానిగా, మోసేదానిగా నువ్వు ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నువ్వు ఏ రకంగా ఆయన స్తుతిస్తావు, ఏ రకంగా ఆయన గణపరుస్తావు అన్న దాని మీద నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు, నా ప్రియ సహోదరి సహోదరులరా, నిన్ను చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు రేపు ఏం జరగబోతుందనేది దేవుడు గమనించినప్పుడు అది ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే దినాలుగా ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను భయంకరంగా వేధించి, బాధించి, ముంచేసి శపించే దినాలుగా ఉండనే చెప్పండి ఉండకూడదు. 2 దినాల క్రితం నేను నిద్రపోతూ ఉంటే సడన్గా తెల్లవారుజామున కల వస్తూ ఉంది. నాకు ఒక కల వస్తూ ఉంది. కల్లో ఒక సహోదరుడు, తన యొక్క కుటుంబం, ఆ సహోదరుడు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో నడుచుకుంటా వెళుతున్నాడు. భయంకర ఇసుక, ఎక్కడ చూసినా పచ్చని చెట్టు ఎక్కడా లేదు. దూరంగా ఓ చెట్టు కనపడుతుంది, ఎక్కడో దూరంగా. ఆ చెట్టు కనపడతా ఉంటే ఆ చెట్టు దగ్గరికి మెల్లగా తన భార్య, ఇంకొక బిడ్డ తీసుకునేలాగా నడుచుకుంటా వెళుతున్నాడు. వెళతా ఉంటే ఇంకొక కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకొక కొడుకు ఒక చిన్న గిన్నె పట్టుకొని వెనక్క తిరిగి అందరినీ ఎవరన్నా వస్తారేమని అడుక్కోవడానికి గిన్నె పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సీన్ అలాగా ఆ రాత్రిపూట నాకు అలా కనపడతా ఉందో, ఎప్పుడైతే ఆ పిల్లోడు, ఆ చిన్నాడు ఆ గిన్నె పట్టుకుని ఇలాగ ఎప్పుడైతే నిలబడిలాగా చూస్తున్నాడో, సడన్గా తుల్లిపడి నేను ఒక్కసారి లేచి కూర్చున్నాను. అది చూడగానే ఒక్కసారి నాకు తెలియకుండానే ఒకసారి నా గుండె తరుక్కుపోయి ఏడుపు రావడం ప్రారంభించింది. ఎందుకనంటే
ఆ కుటుంబానికి అటువంటి దౌర్భాగ్యం లేదు, ఆ కుటుంబానికి అటువంటి బాధలు కూడా లేవు, ఆ కుటుంబానికి అటువంటి స్థితి ఎప్పుడు కూడా రానే రాదు. ఎందుకంటే వారంత దీనస్థితిలో ఉన్నవారు కాదు. అది చూడగానే చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు సరిగదా, అది చూడగానే ఒక రకమైన వణుకు చాలాసేపు. మా గురించి చాలాసేపు ప్రార్థన చేశాను, దేవా అటువంటి పరిస్థితి వారి కుటుంబంలో రానివ్వద్దు, అటువంటి దౌర్భాగ్యం ఆ కుటుంబంలో మీరు కలగనివ్వద్దని ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులరా, మనకు రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ మన బతుకుల్లో మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. మనం ఈరోజు ఉన్న స్థితిని బట్టి గర్వపడుతూ ఉంటాం, ఆనందపడిపోతూ ఉంటాం, కానీ రేపును చూసిన వాడు నా యేసయ్య. నీ జీవితాన్ని క్లియర్గా చూసేశాడు. రేపు ఏమి సంభవించబోనో నీకు తెలియదన్నాడు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కనుక ఈరోజే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువు వైపు తిరిగి ఆయనను మోసేదానిగా, మోసేవాడిగా నీవు ఉండాలి.